సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో వేల కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు. ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే? అంటే నాకు అర్థం కదా, ఎలాబరేట్ చేయండి. సో ఇప్పుడు మీరన్న జస్టిన్ బీబర్ కావచ్చు, లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్. అది నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి, లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ. అది బిజినెస్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు. లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, అలా అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్, యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ అట్ దమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు పెళ్ళి, ఆ తర్వాత విడాకులు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు, రీమ్యారేజ్కి సంబంధించి. ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకొని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్వీట్, నేను ఏం పెట్టాను, నా కాంటెక్స్ట్ నాకు తెలియదు. కానీ ద పాయింట్ ఈస్, మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుంటుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా. పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ ఏదవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలను, భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ. పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటలీ ఫ్లాడ్. సో ముహూర్తాల బలం, ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది. సో వాళ్ళ రాశులు, జన్మ నక్షత్రాలు, ముహూర్తాలు నమ్మటం అనేది ఇట్స్ ఏ సూపర్స్టిషన్ ఆస్పెక్ట్. అది సో దెర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్. సో అప్పుడు దేవుని నమ్మటం, మూఢనమ్మకాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇప్పుడు సరికొత్తగా నాగ చైతన్య అండ్ శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు అవి పెడుతున్నారు. మళ్ళీ వీడు విడాకులు తీసుకుంటారు, అప్పుడు సమంతతో ఏమైందో, ఇప్పుడు అదే అవుతోంది. ఇలాంటి వాటన్నిటిని ఎలా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 bit ఆఫ్ ఫేమ్ కావాలి. సెలబ్రిటీస్ గురించి, వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి, అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్నా, అది తనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కొంతమంది ఎంటర్టైన్గా తీసుకుంటారు. సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒక స్టారు
ఒక పొలిటికల్ పర్సన్ ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. సో పెళ్లి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం, ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది. ఎలా ఉండాలంటారు? నేను అదే చెప్తున్నాను, వ్యవస్థలో ఉందంటే మనకున్న ఇండిపెండెన్స్, మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం, అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించడం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ హిజ్ రిలేటివ్స్, ఆ పేరెంట్స్ అవ్వచ్చు, తన సిస్టరు, వీళ్ళు ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఇప్పటి నుంచో తెలుసు. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు. అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉంటుంది అంటే అదొక పాయింట్. అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండర్స్టాండబుల్. అది నేను గబుక్కుని మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి, మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా సింక్ కుదురుతుంది? అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్. ఏంటి ప్రాబ్లం అంటే, ఐ ఫైండ్ హిమ్ వెరీ బోరింగ్, విచ్ ఈస్ ద గుడ్ ఇనఫ్ రీజన్. బోర్ కొట్టే మనిషి, మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, కాసేపు హలోని మాట్లాడి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం అది? షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, సమ్వన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అప్పుడు మీ లైఫ్ మీకోసమే బతకాలి అని ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు, ఇంకొకళ్ళ కోసం నా లైఫ్, నా టైము నేను సాక్రిఫైస్ చేయను. ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది. సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు, ఓకే, భర్త భార్య ఇద్దరు వాళ్ళ పిల్లలుగా అంటారు, పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది, ఇండివిజువల్ కోసం చేసింది కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఇలాంటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనుమలేకపోతాయి. సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్, దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్. అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యూనో, ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వ్యాలిడ్ ఉంటుంది, ఇది అది అని. కొట్టుకుంటాం అనేది ఎలా చేస్తుంది? మీరు అసలు ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు. అంటే ప్రెషర్ ఆఫ్ అది ఏమంటుంది, ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈజ్ ద బెటర్ వే అంటారు. అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పటం. ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ అండర్స్టాండింగ్గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో కౌన్సిలరు, ఒక సైకాలజిస్ట్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు, నేను యూట్యూబ్లో చూశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, భార్య అనేది ఇట్స్ లేబుల్. అది రియాలిటీలో ఏంటి, భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్. నా భార్య, తన భార్య, ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా? కాదు కదా. ద పీపుల్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, వాళ్ళకున్న ఇండివిజువల్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కేస్ టు కేస్ చూడాలి. కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం అనేది మీనింగ్ లేదు. మీ భార్యని బాగా చూసుకో అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు, అప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆ సలహా? అది ఏమి తెలియకుండా ఇష్యూ అది. యూనో, సో ఐ ఫీల్ the whole concept of when the entire society in advancement is going towards individual freedom. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవ్వరూ కూడా దే కాంట్ బీ ఇన్ ద రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్. వన్ పర్సన్ కంప్లీట్లీ సకంబ్ అయిపోతే ఏదో అట్లీస్ట్ ఓకే. అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకంబ్ అవ్వటానికి ఎందుకు సకంబ్ అవ్వాలి నేను వేరే వాళ్ళకి అన్నది కదా. మీ ఫ్రీడమ్ మీకు ఉంది, మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది. పాత రోజుల్లో ఏంటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక స్లేవ్స్ లాగా ఉండేవారు. నేను ఇప్పుడు రెబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఫర్ దెమ్. యా.